ఈరోజు మనం చరిత్రలోనే ఒక చాలా లోతైన సవాలుతో కూడిన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే అబ్రహాము, ఇస్సాకుల బంధనం. సరే, ఈ కథలోకి వెళ్లే ముందు ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. ఒకరి దృఢ విశ్వాసానికి అసలైన అంతిమ పరీక్ష ఏమై ఉంటుంది? ఈ ప్రశ్న గురించి ఆలోచించండి, ఎందుకంటే మనమిప్పుడు చూడబోయే కథకు ఇదే కేంద్రబిందువు. సరే, ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. కథ ఎలా మొదలవుతుందంటే, ఒక ముఖ్యమైన పాత్ర, ఆయనకు దేవుడిచ్చిన ఒక వాగ్దానం, వీటితోనే అంతా మొదలవుతుంది. జరగబోయే సంఘటనలన్నిటికీ ఇదే పునాది. ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే వడంబడిక అంటే ఏంటో మనకు తెలియాలి. ఇది మామూలు వాగ్దానం కాదు సుమా. ఇది దేవుడికి, అబ్రహాముకు మధ్య జరిగిన ఒక పవిత్రమైన ఒప్పందం. దాని ప్రకారం ఇస్సాకు కేవలం అబ్రహాము కొడుకు మాత్రమే కాదు, దేవుడు వాగ్దానం చేసిన ఆ గొప్ప జాతికి వారసుడు. చాలా కీలకమైన పాత్ర అన్మాట. ఒక్కసారి ఆలోచించండి. దశాబ్దాలుగా పిల్లల కోసం ఎదురుచూసి చూసి ఇక ముసలితనంలో అబ్రహాము, శారాలకు ఇస్సాకు పుడతాడు. ఇదొక అద్భుతం కదా. అందుకే ఇస్సాకును వాగ్దానపుత్రుడు అంటారు. వాళ్ల జీవితకాల నిరీక్షణకు దక్కిన ఫలమతను. అంత సంతోషంగా ఉంది అనుకుంటున్న టైంలో కథ ఒక్కసారిగా మారిపోతుంది. దేవుడి నుంచి ఒక షాకింగ్ ఆజ్ఞ వస్తోంది. ఇంతకుముందు ఇచ్చిన వాగ్దానానికి ఇది పూర్తి వ్యతిరేకం. చూసారా, అసలు కథలోని సంఘర్షణ ఇక్కడే మొదలవుతోంది. ఇక్కడ్నుంచి కథలో టెన్షన్ మొదలవుతుంది. అబ్రహాము తన కొడుకుతో కలిసి ఒక ప్రయాణం మొదలుపెడతాడు. ఆ ప్రయాణమంతా చెప్పలేని ఉద్రిక్తత, మాటల్లేని నిశ్శబ్దం. అబ్రహాము చేసే ప్రతి పని చాలా పద్ధతిగా ఆలోచించి చేస్తున్నట్టు ఉంటుంది. తెల్లవారుజామునే లేవడం, బలికోసం కట్టెలు సిద్ధం చేసుకోవడం, ఇద్దరు సేవకులతో, కొడుకుతో 3 రోజులు ప్రయాణం చేయడం. ఆ ప్రయాణంలో దాదాపు మాటలే లేవు. చివరికి ఆ సేవకుల్ని కూడా వెనక్కి పంపేసి ఇస్సాకుతో ఒక్కడే ఆ పర్వతం వైపు నడుస్తాడు. ప్రతి అడుగులోనూ ఏదో జరగబోతోంది అనే ఫీలింగ్ పెరుగుతూ ఉంటుంది. ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ ఇస్సాకు చాలా అమాయకంగా ఒక ప్రశ్న అడుగుతాడు. నాన్నా, నిప్పు, కట్టెలు అన్నీ ఉన్నాయి, కాని బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల ఏది అని. ఆ మాట విన్నప్పుడు ఆ తండ్రి గుండె ఆగిపోయి ఉంటుంది కదా. ఈ ఒక్క ప్రశ్నతో అక్కడ టెన్షన్ పీక్స్కు వెళ్ళిపోతుంది. దీనికి అబ్రహాము చెప్పిన సమాధానం, దేవుడే చూసుకుంటాడు అనేది ఇప్పటికీ ఎంతో చర్చకు దారితీస్తుంది. అది ఆయనకున్న అపారమైన విశ్వాసమా, లేక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఏదో ఒక అద్భుతం జరగకపోతుందా అని పెట్టుకున్న ఆశనా? ఇప్పుడు మనం కథలో అత్యంత కీలకమైన ఘట్టానికి, అంటే క్లైమాక్స్కి వచ్చేశాం. ఇక్కడే ఇప్పటిదాకా పెరిగిన ఉద్రిక్తత అంతా ఒకేసారి బద్దలవుతుంది. దేవుడు చెప్పిన ఆ స్థలానికి చేరుకున్నాక అబ్రహాము చాలా నెమ్మదిగా, పద్ధతిగా ఒక బలిపీఠాన్ని కట్టడం మొదలుపెడతాడు. అతను చేసే ప్రతి పనితో ఆ వాతావరణంలో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. ఆ తర్వాత జరిగేది ఊహించడానికే కష్టంగా ఉంటుంది. తన సొంత కొడుకు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం మీద ఉన్న కట్టెలపై పడుకోబెడతాడు. చూసారా, ఊహించలేనిది ఇప్పుడు కళ్ల ముందు జరుగుతోంది. ఒకసారి ఆలోచించండి అబ్రహాము పరిస్థితి. ఆయన ముందు 2 దైవిక మాటలున్నాయి. ఒకటి, ఇస్సాకు ద్వారా నీకొక గొప్ప జాతి వస్తుంది అనే వాగ్దానం. రెండవది, అదే ఇస్సాకును నాకు బలి ఇవ్వు అనే ఆజ్ఞ. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నాడు. నిజంగా ఇది అసాధ్యమైన ఎంపిక. అండ్ ఫైనలీ ఆ క్లైమాక్స్ మూమెంట్ వచ్చేసింది. అబ్రహాము తన చేతిని చాపి కొడుకుని చంపడానికి కత్తిని పైకెత్తాడు. ఇక కథలోని ఉద్రిక్తతకు హద్దుల్లేవు. మరి అంత టెన్షన్ తర్వాత ఏమైంది? ఆ సంఘర్షణ ఎలా ముగిసింది? ఇప్పుడు చూద్దాం. సరిగ్గా అబ్రహాము కత్తి దించబోయే క్షణంలో ఆకాశం నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. ఆ దైవిక జోక్యంతో బలి ఆగిపోతుంది. ఇది కథలో కీలకమైన మలుపు. అబ్రహాము పరీక్షలో నెగ్గాడని ఆ స్వరం ప్రకటిస్తుంది. అదే టైంలో వాళ్లకు దగ్గర్లోనే ఒక పొదలో కొమ్ములు చిక్కుకుపోయిన ఒక పొట్టేలు కనిపిస్తుంది. అప్పుడు అబ్రహాము తన కొడుక్కి బదులుగా ఆ పొట్టేలును బలిగా అర్పిస్తాడు. దీన్నే దైవిక ఏర్పాటు అంటారు. అంటే కరెక్ట్ టైంలో దేవుడే ఒక మార్గాన్ని చూపిస్తాడనమాట. సో మొత్తానికి ఈ సంఘటన తర్వాత ఏం జరిగిందంటే, ఇస్సాకు ప్రాణాలతో బయటపడ్డాడు. అబ్రహాము విశ్వాసం ఎలాంటిదో నిరూపించబడింది. ఇంకా దేవుడు అబ్రహాముకిచ్చిన ఆ ఒడంబడిక మరింత బలపడి పునరుద్ధరించబడింది. అయితే ఈ కథ కేవలం అబ్రహాము, ఇస్సాకులతోనే ఆగిపోలేదు.
దీని ప్రభావం వేల సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. సంస్కృతి, కళ, ఫిలాసఫీ ఇలా ఎన్నో రంగాలపై ఈ కథ ఎలాంటి ముద్ర వేసిందో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క కథ వేల ఏళ్లుగా మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంది. వేదాంత శాస్త్రంలో అసలు విశ్వాసమంటే ఏంటి, దైవీక ఆజ్ఞలను పాటించడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చలకు దారితీసింది. కారవాగియో, రెంబ్రాండ్ లాంటి గొప్ప ఆర్టిస్టులకు ఇదొక ఇష్టమైన సబ్జెక్ట్. ఇక సాహిత్యంలో అయితే త్యాగానికి, తల్లిదండ్రుల ప్రేమకు ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంతేకాదు, ఈ కథకు ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే ఇది ప్రపంచంలోని 3 ప్రధాన మతాలకు అంటే జుడాయిజం, క్రైస్తవం, ఇస్లాం 3 మతాలకు ఒక పునాది లాంటిది. వాళ్ళ నమ్మకాల ప్రకారం కొన్ని మార్పులున్నా ఈ కథ వాళ్ళందరికీ చాలా ముఖ్యం. చివరిగా ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. నిజమైన విశ్వాసమంటే మనకున్నదంతా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండటమా, లేక మనల్ని దేవుడు అలాంటి కఠిన పరీక్షకు గురి చేయడు అని నమ్మడమా? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి.